ఏదో ఒకటి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోమ్మా. అమ్మ పల్లవి, నీకిదే చెప్పడం, ఇచ్చిన మాట నిలబెట్టుకో. అక్షిత, పల్లవి ఇక్కడుండటం వల్లే కదా ఈ పొరపాటు జరిగింది. పెళ్ళైన తర్వాత అది ఈ ఇంటికి కాదు కదా, ఈ ఇంటి చుట్టుపక్కలకొచ్చే అవకాశమే ఉండదు. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. వదిలేసేయ్. ప్లీజ్ అక్షిత. సరే, టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వండి. పల్లవి, ఏంటమ్మా? డెస్టినీ అని నీకు అర్థం కావట్లేదా? నిజానికి నీకు దక్కాల్సిన ప్రేమ నీ దగ్గరికి వచ్చిందని నువ్వెందుకు అనుకోవట్లేదు? మీరన్నట్టు డెస్టినీ అయితే చరణ్కి నాకే రాసి పెట్టుండాలి కదా, కానీ ఇక్కడ జరుగుతున్నది కాదు కదా. అది కాదు పల్లవి, చరణ్ని నువ్వు దూరం చేసుకుని నువ్వు హ్యాపీగా ఉండగలవా? చెప్పు పల్లవి. అమ్మా, చరణ్ దూరం అయితే నేనేమైపోతానని నిజంగా చరణ్ని లవ్ చేస్తుందని, కానీ నువ్వు చూస్తే ఓహో, నేను చరణ్ని ప్రేమించింది ఆస్తి కోసం అన్న విషయం ముందే తెలిస్తే ఈ నిజాన్ని ఈ పాటికి చెప్పేసేదానివా? ఖచ్చితంగా. అయితే ఇప్పుడు వెళ్ళి చెప్తావా? చెప్తే నీ మాట ఎవరే నమ్మేది? అసలు పాట పాడింది అక్షిత కాదు, నువ్వే అని చరణ్ ఫ్యామిలీకి బాగా తెలుసు. కానీ ఒక్క చరణ్కి తప్ప. ఈ విషయాన్ని నువ్వు చరణ్కి చెప్పాలి అనుకుంటే అసలు నిన్ను చరణ్ దగ్గరికే రానివ్వరు. వైష్ణవి, అక్షిత రెడీయా? నేను రెడీ అవుతుంటే ఈ పల్లవి వచ్చి డిస్టర్బ్ చేస్తుందా ఆంటీ? ఏయ్, నువ్వేంటిక్కడ? అది కాదండి. ఆపో. నా కాబోయే కోడల దగ్గరికి రావడానికి ఎవరివే నువ్వు? ఈ పెళ్లిలో పనులు చేయడానికి ఒక పని మనిషిలాగా మా అత్తయ్య నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అది కూడా నాకు ఇష్టం లేదు. కాదు అంటే ఆవిడెక్కడ బాధపడుతుందో అని సరే అన్నాను. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. పో ఇక్కడి నుంచి. ఏంట్రా, ఇంకా రెడీ అవ్వలేదా? 5 minutes నాన్న. కాలేజ్కి ఒక అరగంట ఆలస్యమైనా పర్వాలేదు, కానీ నీ పెళ్లికి నువ్వే ఆలస్యం అయితే బాగోదు చరణ్. త్వరగా రెడీ అవ్వు. నానా, నానా, రే ఏంటి
నువ్వు పెళ్లి కొడుకులా రెడీ అయ్యో? ఏం చెప్పమంటావురా, నచ్చింది వేసుకుంటాను అంటున్నాడు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు మీ తమ్ముడిని చూసి అతని పెళ్ళే అనుకుంటారేమో. అంటే నువ్వు ఇంకా రెడీ కాలేదు కదా అన్నయ్య, ఆలస్యం ఎందుకని చెప్పేసి నేనే పెళ్లి కొడుకులా రెడీ అయిపోయా. రే, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? ఇదేదో ట్రెడిషనల్ డ్రెస్ లా కనిపిస్తుంది కదా అని వేసుకున్నాను. అయినా నువ్వెందుకు రెడీ అవ్వలేదు ఇంకా? కొంపదీసి ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? వాడి మనసులో ఏముందో మీకు తెలియదు డాడీ, నాకు తెలుసు. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ పెళ్లి నేను ఇష్టపడే చేసుకుంటున్నాను. నాకు తెలుసు కదన్నయ్యా, కానీ ఒక్కటైతే నిజమన్నయ్యా, నీ తమ్ముడు నీకు చెయ్యబోయే సాయం నువ్వు లైఫ్ లో మర్చిపోలేవు. తమ్ముడు, నా కోసం ఇంత చేశావు కదా, చాలా థ్యాంక్స్ రా. నువ్వే నన్ను అర్థం చేసుకున్నావురా, నీకు జీవితాంతం రుణపడి ఉంటానురా అని నీ నోటితో డైలాగులు చెప్పే టైం వస్తుందన్నయ్యా. నువ్వు సహాయం చేయడం ఏంటి చంటి? అది ఎండింగ్ లో తెలుస్తుందిలేండి. ఏమైంది నాన్న వీడికి? ఏమోరా, ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి డాక్టర్ గారు చూపిస్తే బెటర్ అనిపిస్తుందిరా. బాచకం కట్టేద్దామా అండి? అవునండి, ఆడవాళ్ళైతే బెటర్ కదా. అవునండి. పోనీ గుండమ్మని పిలవనా? లేదండి, మా అమ్మని పిలుస్తాను. అమ్మా.